గురించి ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరూ అంటే నేషనల్ ఛానల్స్ అన్ని కూడా కూటమి యొక్క బలాన్ని చెప్తే ఈ టేక్ సర్వే ఆరామ స్థానంతో చెప్పించారు. ఆరామ స్థానంతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు చెబుతున్నారు. సవాలు స్వీకరించాలి. ఆరామ స్థానం ఈ టేక్ సర్వే వచ్చేది కూటమి రాకపోతే నా నాలుగు కోసుకుంటా. ఎప్పుడు మాట్లాడను. అలాగే నువ్వు చెప్పినట్టుగానే కూటమి నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వస్తే నీ నాలుగు కోసుకుంటావా? ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరామ స్థానం నాలుక కోసుకుంటావా? ఒకటి. రెండోది, నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు. అప్పుడు నేను అడిగినట్టు చెప్పాడు. లోపల మైసభలాగా ఆయన అవమానపరిస్తే ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా పందేరు కడతారేమో అని ఆ డబ్బులు వెనక్కి తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లే వాళ్ళని బయట ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసం ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్లని బెదిరించో భయపెట్టో నీకు అనుకూలంగా అక్కడక్కడ ఏదైనా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం చెప్పించిన దానికి చంద్రబాబు గారితో డైరెక్ట్ గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడుగు పెట్టమని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా? జగన్మోహన్ రెడ్డి మేము ఒకటే చెప్తున్నాం. చంద్రబాబు గారు చెప్పారు ముఖ్యమంత్రి గారే నేను అడుగు పెడతానని. అవపతి పెట్టన్నాడు కదా. ఇప్పుడు ఆరామతో టేక్ సర్వే నిర్వహించావు, చెప్పించావు కదా. నీ క్రిమినల్ ఆలోచనతో నువ్వు చంద్రబాబు గారికి ఛాలెంజ్ ఇవ్వగలవా? నేను వైసీపీ ప్రభుత్వంలో వచ్చి రాకుండా నేను ముఖ్యమంత్రి అవ్వకపోతే నా జీవితంలో ఇక అసెంబ్లీలో అడుగుపెట్టనని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా 100 రోజులు ఉన్నారుగా ఎందుకు ఇంకా ప్రజల్ని అలా తెలుగుదేశం పార్టీ కేటర్ని ఆత్మస్థైర్యాన్ని ఆఖరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే ఈ ఆరామ స్థానం సర్వే. మంత్రాలకి చింతకాయలు రాలవు. చింత చెట్టు ఉండదు. హెలే మంత్రాలు చెప్తే చింతకాయలు రావుతాయా? అలాగే 2 రోజుల్లో వైసీపీ భాగవతం బట్టబయలు అవుతుంది. మీకు ఈ క్రిమినల్ ఆలోచనతో ప్రజల డబ్బులు ఆపుకోవడానికి ఒక పక్క ఇంకో పక్కేమో ఏజెంట్లని కౌంటింగ్ ఏజెంట్లని ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసమో లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులని బెదిరించడం కోసం ఈ పని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆరామ స్థానికాన్ని ఒకవేళ నేను ఇస్తున్న ఛాలెంజ్ ఆయన ఒప్పుకోకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రజలకి క్షమాపణ చెప్పడమే కాకుండా నీతో ఎవరైతే ఈ ఫేక్ చెప్పించారో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి బలైపోతావు. వచ్చేది కూటమి 130 సీట్లు పైగా వస్తున్నాయి. మేము ఆ రోజే చెప్పాం. నేనే సర్వేలు చేయలేదు, ప్రజలు నాకు తెలుసుకున్నాము, ప్రజలు చెప్తున్నారు.
కులాలు లేవు, మతాలు లేవు. ప్రతి ఒక్కరూ కూటమికే ఓటు వేసామంటున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్క సీటు వైసీపీకి రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. వచ్చేది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఇంత ఆరామత్రం చెప్పింది ఫేక్ అని తెలియజేస్తాం.